హాయ్ హలో అండి. హాయ్ అండి. ఎవరు చూస్తున్నారో తెలియట్లేదు నాకు. హాయ్ అండి. ఎవరైతే చూస్తున్నారో నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, సమ్మర్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. అందరూ వాటర్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. కనీసం 5 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగాలి రోజుకి. నీళ్ళే కాదండి, మీకు అవైలబుల్గా ఉంటే మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, జ్యూస్లు అయినా పర్వాలేదు. ఏదో ఒక లిక్విడ్ రూపంలో 5 to 6 లీటర్స్ తీసుకోండి. అప్పుడే మీకు ఏంటంటే హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఆకలి అనిపించకపోతే అన్నం తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ తక్కువ తీసుకున్నా పర్వాలేదు. బట్ లిక్విడ్స్ అనేవి చాలా 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 ఎక్కువగా తీసుకోవాలి. ఈవెన్ ఎవరికైనా బీపీ షుగర్లు ఉన్నా ప్రాబ్లం లేదండి. వాళ్ళు కూడా అంటే టైంని బట్టి వాళ్ళ కండిషన్ని బట్టి నీరసంగా అనిపిస్తూ తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు కానీ జ్యూస్ కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. నా లైవ్ ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరైనా మెసేజ్ చేస్తారా? ఈరోజైతే వాతావరణం కొంచెం కూల్గా ఉందండి విజయవాడలో. మరి మీ ఏరియాలో ఎలా ఉందో నాకైతే తెలియదు. ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం మనకి చెమట పడుతుంది అంటే మాత్రం నీళ్ళు లిక్విడ్స్ చాలా చాలా ఎక్కువగా తీసుకోండి. ఇది నా సిన్సియర్ అడ్వైస్ అండి. అప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. లేదంటే మనకి తెలియకుండానే బాడీలో డీహైడ్రేట్ అయిపోయి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అంటే మేము ఎండలో నిలబడలేదు కదా అనుకోవడానికి లేదండి. ఎండలో లేకపోయినా మన ఒంట్లో నీరు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఎగ్జాషన్ అంటారు, వడదెబ్బ తగులుతుందండి.